ఏం చేసినా తనే గుర్తుకొస్తుంది. తనను ఒక్కసారి చూడాలని నాకు తెలిసిన దేవుళ్ళందరినీ వేడుకున్నాను. చదువు తప్ప ఏం తెలియని నాకు ఆ ఫీలింగ్ ఏంటో కొత్తగా అనిపించింది. ఒక్కరోజు తను కనపడబోయేసరికే పిచ్చెక్కినట్టే. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కాలేదు. ల్యాబ్ నుంచి వచ్చేసావేంట్రా? 2/4 కాఫీ. అవునరా, ఎందుకు వచ్చావు? సారీ. ఎరా కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్. ఏమైందిరా నీకు? 2 రోజుల నుంచి అదోలా ఉన్నావు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. ఎంతో సాఫ్ట్ గా ఉండేవాడివి, ఎప్పుడు లేని ఆడి మీద ఇంత అలా గరుస్తున్నావు. ఏమైందిరా నీకు? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదా? చచ్చా, అటువంటివి ఏం లేవురా. రేయ్, మేము నీ ఫ్రెండ్స్ రా, ఏమైనా ప్రాబ్లం ఉంటే షేర్ చేసుకోరా. ఏం లేదురా, ఈ మధ్య ఒక అమ్మాయిని చూశాను రా. ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఏదో తెలియని బాధ కదరా. ఎందుకు అమ్మాయిని చూడాలని, మాట్లాడాలని నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాను. దాన్ని లవ్ అంటారా? లవ్ ఒక్కసారి చూసినందుకే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేరా? దానికి మీనింగ్ చెప్పే మగాడే ఇంకా పుట్టలేదురా. ఎవడి ఫీలింగ్ బట్టి వాడి మీనింగ్ ఉంటుంది. అసలు నీ ఫీలింగ్ ఏంటిదిరా? చెప్పరా. నువ్వు అంటున్నట్టు లవ్వో కాదో తెలియదు, కానీ ఎందుకో ఆ అమ్మాయిని చూడాలని ఒక చిన్న ఫీలింగ్ రా. కానీ ఎలా? నా అరిగడు కూడా లవ్ లో పడ్డాడు రోయ్. రామ్దేవ్ బాబాకి పెళ్ళైందంటే నమ్ముతాను, ఇండియన్ ఫుట్బాల్ టీం వరల్డ్ కప్ కొట్టిందనే నమ్ముతాను, కానీ నారిగాడ్ లవ్ లో పడ్డాడంటే మాత్రం నేను నమ్మను రా బాబు. మనోడు ఆల్రెడీ లవ్ రా. రై ఫిక్స్ కదా, మనోడు లవ్ లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనోడి కోసం తీసుకురావాలి. ఫిక్సా? రెడీ. రై ఏ ఏరియాలో చూసారు అమ్మాయిని? అశోక్ నగర్ రా. కిరణ్, అశోక్ నగర్ లో అమ్మాయిలు అంటే ఎక్కడ? ఉదయం అయితే మిల్క్ పార్లర్లో ఉంటారా, మధ్యాహ్నానికి బ్యూటీ పార్లర్లో ఉంటారా, సాయంత్రానికి అబ్బాయిల చేత ఖర్చు పెట్టిస్తూ ఐస్ క్రీమ్ పార్లర్లో ఉంటారా. నువ్వు ప్రాసలతో చంపకరా. అరవింద్, నువ్వు చెప్పరా బాబు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలంతా సినిమా థియేటర్లోను, ఫెయిల్ అయిన అమ్మాయిలంతా ఇంట్లో టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటారు. అదే పార్టీ కల్చరల్ అమ్మాయిలు అనుకో, ఉదయం బ్యూటీ పార్లర్లోని, నైట్ పబ్బుల్లోని ఉంటారు. రే మొగల్ రేకులు, నువ్వు ఆపు. చచ్చా, అమ్మాయి ఆ టైప్ కాదురా. ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి అంటే అలా ఉండాలి అన్నట్టుంటుంది. అలాంటి అమ్మాయిలు అయితే గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారా. చాలు. ఏమైందిరా? ఇక చాలు, ఇంకెన్ని గుళ్ళు తిప్పిస్తాబే? అమ్మాయి కనపడుతుందో లేదో ఆ తర్వాత సంగతి. ఇంకా గుడి తిరిగే ఒక దేవుడు కనపడతాడు. 99 మెట్లు అంతే. కమాన్, అయితే ఎత్తుకుని తీసుకెళ్ళు. ధర్మం చేయండి అయ్యా, పెద్ద ఫ్లవర్ తీసుకో. ధర్మం చేయండి బాబు. బాబు కళ్ళు లేవయ్యా. ధర్మం చేయమని డబ్బులు కాదురా, నీ కళ్ళు ఇచ్చే. అయ్యా 100 రూపాయలు దొబ్బేద్దామనే. ఎక్కడ్రా? అమ్మాయ పైకి వచ్చేసాం రా. రే అమ్మాయారా? ఏరా ఆ స్లీవ్లెసా? కాదురా, ఆ గ్రీన్ డ్రెస్. అయ్యో బాబోయ్, నారే సెలక్షన్ సూపర్ రా. ఏరా రివెంజా? నువ్వు అందించి తీసుకెళ్ళు. అబ్బో, మా వాడి కోసం ఎన్ని మాటలైనా పడాలి. చూడరా, ఇదిగా అమ్మాయిని వెతకాల్సిన అవసరం లేదు. మిస్టర్ ఎల్ వడా అని పట్టుకుంటే అమ్మాయి గురించి తెలుస్తుంది. కమాన్. హాయ్. Yes, tell me. Want to meet Mr. L Wada? He's not Mr. Wada. He's Mr. Wuda. Wuda. Yeah. We want to meet him. He's busy inside. Please wait for some time. Oh, sure. Yeah. ఎరా వర్కౌట్ అవుతుంటావా? 1% ఛాన్స్ ఉందిరా. నీకు సులుంటే పని అయిపోయినట్లే. అవును, కారు నీదే, ఫ్లాటు నీదే, ఈ ఉద్యోగం కూడా నీ మూలాన మీ నాన్న దయ వల్ల వచ్చింది. నేను కాదన్నా నా జాను. మీకు ఏ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వకుండా నేను మిమ్మల్ని రాచి రంపాన్ని పెడుతున్నానా? అయినా నేను అందంగా లేనా చెప్పండి.
అమ్మో ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగింది ఇది? అబ్బే నేను అట్లా ఎప్పుడన్నా జాను, అటువంటిదే లేదు జాను. మీరు అలా అన్నట్లు నా దగ్గర సాక్ష్యం ఉంది. ఉద్దేశం నిద్రలో ఏమైనా కలవరిచ్చారా ఏంది? నేను ఇదిగో నా మీద ఇలాంటి అభాండాలు వేశావంటే వచ్చే జన్మలో నాలాంటి మగవాడు వైపుడతావు నువ్వు కూడా. నాటి ఏకపత్రి భక్తుడి శాపం తప్పకుండా తగిలి తీరుతుంది. మీ డ్రామా యాక్టింగ్ లో ఆపండి. మీరు జాబ్ కోసం వచ్చిన అమ్మాయిలతో తిరగటం మా ఫ్రెండ్ కొడుకు చూశాడు. ఏం చూశాడు? ఎక్కడ చూశాడు? ఏది నా ఎదురుకుండా వచ్చి చెప్పనండి. వాడు మీ ఎదురుగుండానే ఉన్నాడు. వాడితో మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పండి. రమణ నాకు ఏమైనా భయమైంది? రమణ ఇదిగో పెట్టేసింది. రావయ్యా రా రా. ఏమయ్యా ఏం చూశా నువ్వు? ఎక్కడ చూశా నువ్వు? ఎప్పుడు చూశా నువ్వు? ఇదేదో వర్కౌట్ ఎలా ఉంది. గ్రీన్ పాంత్ దగ్గర సార్. గ్రీన్ పాంత్ దగ్గర ఉపదేశం నిజంగా చూశాడే వీడు. చూస్తే చూసిన అమ్మాయి ఫోటో ఇందులో చూపించు. ఇందులో చూపించు. నువ్వు ఎందుకే పండేస్తాను అవసరం. చెప్పు ఏమైనా? చిచి కాదు సార్. చిచ్చియా చిచ్చియా ఈ మాటే ఒక్కసారి మా ఆవిడతో చెప్పు. చిచ్చి అన్నావు కదా మాట చెప్పు. చెప్పు. మీ ఫైల్ నేనేం చూడలేదండి. మా ఆయనకోసారి పోనీ బాబు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి తెలుసా? ఇదిగో జాను. ఎవడాడు? ఆడే మీ ఫ్రెండ్ కొడుకు. ఫ్రెండ్ లేదు కొడుకు లేడు. మీ మీద అనుమానం వచ్చి చీకట్లో మీ మీద ఒక బాణం వేశారు. చీకట్లో బాణం వేసావా? ఈ విద్య కూడా వచ్చా నీకు? ఇంటికి రా చెప్తాను రాత్రికి. చీటింగ్ అంత తొండి. పెట్టేసింది ఫోన్. మామా నీకు చూడుందిరా. ఇదిగో మొత్తం మా అమ్మాయి బయోడేటా. చాలా రోజులు చూస్తున్నాను. చూసి చూడండి వెళ్ళిపోతున్నావు. అవాయిడ్ చేస్తున్నావా? బిల్డప్పా? నీ బిహేవియర్ నచ్చక. వాట్స్ రాంగ్ విత్ యూ? డొంక తిరగొద్దు, సూటిగా మాట్లాడు. జస్ట్ లీవ్ ఇట్. ఎనఫ్. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఐ లవ్ యూ అంటూ అమ్మాయిల చుట్టూ తిరిగే వాళ్ళతో ఏం మాట్లాడమంటావు? హలో కూల్. తను నాలో కాదు, నారాయణ గాడిలో. వాడు బాధపడుతుంటే చూడలేక తనకి హెల్ప్ చేశాను అంతే. యూనో కావ్య, అందరి గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటే నా గుండె కావ్య 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 అని కొట్టుకుంటుంటే నువ్వేంటో నన్ను అనుభవిస్తావు. టచ్ చేసావ్రా? నేనా? ఎప్పుడు టచ్ అయినిచ్చా? ఏంటి? ఏం లేదు. అబ్బా ఇతను మళ్ళీ వచ్చాడే. డోంట్ వరీ కీర్తి, వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. నాకు వదిలే, నువ్వు పద. వెళ్ళు, నిశ్చయకు ఇదే రైట్ టైం. చెప్పేది ఇప్పుడు టెన్షన్ పడుకున్నా మనసులో అని చెప్పి వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళి కీర్తి ఈ విషయం చెప్పు. ఏంటి వెళ్ళకపోతే ఇంకోటి చెప్పేస్తాడు. వద్దురా, అసలే హైదరాబాద్ లో అడుక్కోకుండా ఉన్నాడు రా బాబు. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీతో కాదండి, మీ ఫ్రెండ్తో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? పర్లేదు, నాకు చెప్పు. అది 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 కీర్తి నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏంటి విషయం? నేను మీ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నానండి. ఏరా కామెడీ చేస్తున్నావా? లేదండి, నిజంగా లవ్ చేస్తున్నాను. పిచ్చా? చూస్తుంటే ఎర్ర బస్సులో వచ్చినట్టున్నావు. నీకు యావరేజ్ ఫిగరే పడదు. కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు? అందం లేదు, స్టైల్ లేదు, స్టేటస్ లేదు. అయినా నీలో ఏముందని లవ్ చేయాలి? అవన్నీ ఉంటే గానీ లవ్ చేయరా అండి? ఎందుకు చేయాలి? ఈ కాలం అమ్మాయిలకి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇంతటితో ఈ ఫైల్ డిలీట్ చేసి పని చూసుకో. చూస్తుంటే ఎర్ర బస్సులో వచ్చినట్టున్నా. నీకు యావరేజ్ ఫిగరే పడదు. కీర్తి లాంటి అమ్మాయి ఎలా పడుతుంది అనుకున్నావు? అందం లేదు, స్టైల్ లేదు, స్టేటస్ లేదు. అయినా నీలో ఏముందని లవ్ చేయాలి? నీలో ఏముందని లవ్ చేయాలి? నీలో ఏముందని లవ్ చేయాలి? నీలో ఏముందని లవ్ చేయాలి? నీలో ఏముందని లవ్ చేయాలి?
నన్ను ఎవ్వరేమనలేదు, కానీ మొదటిసారి ఒక అమ్మాయి తిట్టిందిరా. రేయ్, తిట్టింది ఎవర్రా? నీ కీర్తి కాదు కదా, ఆ దీపికరా. టెన్షన్ పడక, దీని లోపల దోసి బాధను బయటికి పంపి అంతా మర్చిపోరా. నా మాట విను, తాగు. వద్దురా, నా మాట విను, వద్దు, తాగు. కమాన్ 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 నా రాజా, కమాన్ కమాన్. మొత్తం లోపల బానే, లోపల పోతే మొత్తం బాధ బయటికి వచ్చేస్తుంది. బాధ బయటికి వచ్చేస్తే ఆ దీపిక తిట్టింది మొత్తం పోతే. అది నా రాజా, లేప, ఫుల్ పాట లేప. అదే కమాన్. ఎరా తాగితే అన్ని మర్చిపోవచ్చున్నావు, ఇంకా గుర్తుకొస్తున్నాయి కదా. రైట్, ఇప్పుడు వీడేరా దీపిక. నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టు, వీలైతే కొట్టు, నేను చూసుకుంటా. గో హెడ్. ఫీల్ అవకరా, లేరా, కోఆపరేట్ చేయరా. అసలు తిట్టడానికి నువ్వు ఎవరువే? ప్రేమించేది నేను, ప్రేమించబడేది కీర్తి. మధ్యలో మధ్యలో నువ్వెవడుతువే? అలానే నించో, అలానే నించో. అసలు నిన్ను కాదురా, సలహా ఇచ్చినోన్నాను. సారీ. అంటే నేను మోడల్ గా మారాలా? అసలు నన్ను తిట్టడానికి నువ్వెవడుతువే? రై, సరదా కదా మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావేంట్రా? రేయ్, మా దగ్గర గొడవ చేయడం కాదురా, నీ లవ్వు ఆమె చెప్పు. నాకు తెలిసిండు ఆల్రెడీ తనకి ఎవరో ఉండుంటారా. ఇంకోసారిలో మాట్లాడేవో చంపేస్తాను. కీర్తి నాది. అడిగి ఎక్కువ డ్రాప్ చేయరా. కీర్తి నాదిరా. నీదేరా, వెళ్ళి డ్రాప్ చేయరా. నారాయణ, రే నారాయణ రారా, నేను డ్రాప్ చేస్తారా? రే నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. వీడేంట్రా పాగలగన్లా తయారయ్యాడు. రేయ్ నారి బాబు, నువ్వు ఇప్పుడు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మనం తిందామని ఆర్డర్ ఇచ్చిన ఈ చచ్చిపోయిన చికెన్ ముక్కని దీని నుండి నోడు మన కళ్ళకి నచ్చాలని దీనికో సిల్వర్ పేపర్ చుట్టి అందమైన డిజైన్ ఉన్న ప్లేట్లో పెట్టి క్యారెట్లు, కీరాలు రకరకాల డిజైన్ లో కట్ చేసి మరీ మనకు ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిల్ని మనం ఇంప్రెస్ చేయాలంటే మా అన్న గెటప్ ఏ రేంజ్ లో ఉండాలి? ఆలోచించు. నేను అదే ఫీల్ అయ్యి గెటప్ మార్చానన్నా. ఆహా, కంటిన్యూ. ప్రగతి, క్యారేజ్ రెడీయా? డ్యూటీకి టైం వస్తుంది, త్వరగా రెడీ చేయి. నానా, నాకు 10,000 కావాలి. 10,000? ఎందుకురా? ఏ లెక్కలు చెప్పాలా? అది కాదురా, నువ్వు రోజు రోజుకు మారిపోతున్నావు. అర్ధరాత్రి ఇంటికి వస్తున్నావు, వేళకి భోంచేయడం లేదు. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు క్లాస్ పిక్తావంటే డబ్బులు అడిగితే? క్లాస్ తీసుకోవడం కాదురా, నువ్వు అడిగిన డబ్బులు నేను ఇస్తాను. ఎందుకని చెప్పు. కారణం చెప్తే గానీ బాబా. అది కాదు నాన్న, ఎప్పుడు డబ్బు అడగను నువ్వు. ఒకేసారి 10,000 రూపాయలు అడిగావు కదా నాన్న, అందుకే అడిగాను. కొంచెం ఉండు. ఇదిగోరా 10,000 రూపాయలు. అంత డబ్బు అడుగుతున్నాడేంటండి? నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్ తో హాస్టల్లో ఉంటాను. అదేంటి నాన్న? అది కాదురా, మరి నాకు ఎగ్జామ్ ప్రిపరేషన్స్ వల్ల రోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాను. మీరు పొద్దునే లేచిన ప్రశ్నలు అడుగుతున్నారు, నాకు అది నచ్చట్లేదు. నేను అక్కడే ప్రిపేర్ అవుతాను. సరే బాబు, నీ ఇష్టం. అదేంటండి పరీక్షల టైంలో వాడిని అలా ఇష్టానికి వదిలేస్తారు? వాడి మధ్య పూర్తిగా మారిపోయాడు. రాత్రి తాగిసొచ్చాడు. తాగొచ్చాడా? మరి మందులించి దారిలో పెట్టాలి గాని ఇలా గాలికి వదిలేస్తే పూర్తిగా చెడిపోతాడు కదండి. కారణం అడిగితేనే మండిపడుతున్నాడు. వాడికి ఎట్లాగే చెప్పేది? ఇలా వదిలేస్తే పరీక్షల్లో ఫెయిల్ అయిపోతాడు కదండి. అవని, ఓడితేనే గెలుపులు తెలుస్తుంది. నువ్వేంట్రా హాస్టల్లో, అది పొద్దు పొద్దున ఈ బ్యాగ్ తో? అదేరా, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. ఎంత మాట అన్నావురా, నోట్లో మిల్క్ పోసావు. బాబు, మంచి పని చేసావు. నేను చూసేనా మాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ పడుతుంది. కూర్చో. రైట్, ఈ హాస్టల్ మొత్తం నీదిరా, హ్యాపీగా చదువుకో. కొంచెం ఎక్స్ట్రా అయిందిరా. ఏంట్రా ఎక్స్ట్రాలు? ఏంట్రా ఎక్స్ట్రాలు? అరే
మార్చి పోతే సెప్టెంబర్, రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మగ్గుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతల సాక్షిగా ఆశాజ్యోతిలాగా వచ్చిన అన్నరా నారిగాడు. మా జీవితంలో కాదురా, నీ జీవితంలో. నాకు తెలుసు బే కంట్రీ ఫ్లవర్. ఆడొచ్చింది మన కోసం రా, చదువుకోని అంట్రా. రేయ్, నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా, హ్యాపీగా చదువుకోరా. నువ్వు నా ఫ్రెండ్విరా, నా ఫ్రెండ్వి. సరే, నాకు నీది ఒక మంచి డ్రెస్ కావాలరా. ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా? ఎప్పుడు హెల్ప్ తీసుకొని నువ్వు అమ్మాయిని అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంటరా, అందుకే. అద్దిరా, ఇప్పుడు లైన్ లోకి వచ్చావు. ఇక నా ర్యాంక్. అరే నారి, ఈ విషయంలో చెర్రీ అన్ని గురువుని చేసుకో. నీ హెయిర్ స్టైల్, నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తాడు. ఏమంటారో చెర్రీ? రేయ్ మబ్బులో ఉన్న నిన్ను మైకేల్ జాక్సన్ నేను మారుస్తాను రా. ఐ విల్ హ్యాండిల్ ది మ్యాటర్. అమ్మాయిలు ఇంత వీక్ అనుకోలేదు, హంగులకు రంగులకు అంత విలువిస్తారు అనుకోలేదు. వాళ్ళు కోరుకునేది ఇదే అయితే అలా మారడానికి నాకు ఒక్క రోజు కూడా పట్టలేదు.